అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేపల పులుసు చేశానండి. ఇంకో కూర కొంచెం అంటే ఒక చేప తీసుకొచ్చారండి. దాంట్లో కొంచెం 4 ముక్కల వరకు పులుసు పెట్టానండి. మిగతా ఇంకొక 4 ముక్కలు వేరే పక్కన పెట్టానండి. అదేం చేశానో కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తానండి. మొత్తం అన్నీ కలిపేసి ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ చింతపండు గుజ్జు అన్నీ పోసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేశానండి. అలా ఉడుకుతూ ఉండంగా ఒకసారి మన కొంచెం ఒక క్లాత్తో అలా కదుపుకుంటూ ఉండాలండి. గరిటె పెట్టాం కదండి చేపల పులుసులో. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసానండి. ఇంకా అది ఉడుకుతూ ఉంటుందండి. సన్నగా మీడియం సైజులో మంట పెట్టుకుని ఇంకా ఉడికించుకుంటూ ఉంటే చేపల కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. మధ్యలో మామిడికాయ ముక్కలు వేసానండి. పుల్లగా కమ్మగా ఉంటుందిలే అనేసి మామిడికాయ ముక్కలు వేసాను. చేపల కూర కల్లా పులిపేనండి టేస్టు బాగుంటుందండి. ఇంకా ఇది చాలా పెద్ద చేప అండి. ముక్కలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. నీట్గా ఉన్నాయి అన్నమాట. ఇవాళ చేప మంచిగా వచ్చిందండి. ఇంకా మధ్యలో అలా కదుపుకుంటూ ఉండాలండి ముక్కలు వేసిన తర్వాత. ఇంకా మనం గరిటె అనేది వాడకూడదండి, ముక్క కట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అదిగో చూసారా, నూనె పైకి తేలినాక మనకి కూర రెడీ అయిపోయినట్టే కదండి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అలా ఫ్లక్కర్తో తిప్పుతున్నానండి. వీడియో నేనే తీసుకుంటున్నానండి. ఇంకా అందుకని ఫ్లక్కర్ వాడుతున్నాను. ఉడికిపోయిందండి చక్కగా. అదిగో మామిడికాయ ముక్క చూపిస్తున్నాను, ఉడికిపోయింది. ఇంకా మనకి ఎంత క్వాంటిటీలో పులుసు కావాలో చూసుకుని ఇంకా కట్టేసేసుకుందామండి. అయిపోయినట్టేనండి. చేపల కూర మనకి ఎంతో టేస్టీగా కమ్మగా రెడీ అయిపోయిందండి. ఇందక్కడ ముక్కలు తీసాను కదండి, 4 ముక్కలు అని చెప్పాను. ఆ ముక్కలకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఆ ఫ్రైలోకి మనకి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసానండి, 2 స్పూన్ల కారం వేసాను. ఇది హోమ్మేడ్గా పెట్టిన నేను గరం మసాలా వేసాను, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసాను, ఒక నిమ్మ చెక్క పిండానండి. తర్వాత కొంచెం పెరుగు వేసానండి, ఒక స్పూన్ పెరుగు వేసి మొత్తం వేసేసి చక్కగా కలుపుకుందామండి. గడ్డ పెరిగెళ్ళే ఉండదు వేసుకుంటే మనకి వాటర్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక ముద్దల్లే చేసుకుని ఒక పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 4 చేప ముక్కలు తీసుకుని దానికి ఇలా మనం రాసేసేసుకుందామండి. ఆ పేస్ట్ అంతా దానికి పట్టించేటట్టు కలిపేసేసుకుందామండి. మొత్తం కలిపేసేసిన తర్వాత వీటిని కనీసం ఒక గంటన్నర నాననియాలండి. ఎంత నానితే అంత మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మంచిదన్నమాట. అలా పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన నాన్ స్టిక్ ప్యానమో ఉంటే ఆ ప్యానం తీసుకుని ఇంకా మనం అలా కొంచెం నూనె, ఒక గరిటె నూనె పోసుకుని చిన్నగా అప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసేసి దాంట్లో వేసేసుకుందామండి. ఇంకా సిమ్లోనే పెట్టేసేసి మగ్గిచ్చేసేసుకుందామండి. దీని లాస్ట్ ఫోటో నేను తీయలేకపోయానండి, కానీ చాలా బాగుందండి. రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. ఈ స్టఫింగ్ మాత్రం బాగుంది. నేను వండిన విధానం మీకు నచ్చితే కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈరోజు చేపల పులుసు, చేప ఫ్రై, పీతల కూర.